వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈవో పెద్దిరాజు. కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ అనుచరుల దాడి. ముగిసిన నిరవతి బ్యాడ్మింటన్ అకాడమీ సమ్మర్ క్యాంప్. ఈ నెల 10వ తేదీ నుండి శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోరికలను సమస్యలను పరిష్కరించాలని కోరిన ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు. నంద్యాల పట్టణంలో చోరీ, 24 తులాల బంగారు ఆభరణాల అపహరణ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, పైగా ఆదివారం కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి తరలివస్తున్నారు. క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొని భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరో ప్రక్క భక్తులు శ్రీ స్వామి అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. మండలం బెలుం సింగవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త హరి, అతని భార్య తిరుపతమ్మలపై తెలుగుదేశం పార్టీ అనుచరులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన ఇరువురిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు. సంఘటన విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసండి రామిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులపై
టీడీపీ శ్రేణులు పైచాచికంగా దాడులు చేయడం జరుగుతుందని అన్నారు. బనగానపల్లి నియోజకవర్గంకు సంబంధించి కౌంటింగ్ రోజు నుంచి వరుసగా ఏదో ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ అనుచరులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నారని, తమ కార్యకర్తలపై దాడులు జరిగితే తాము కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, వైసీపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందని అన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నా కూడా కేసులు నమోదు చేయకపోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతుందని చెప్పారు. బనగానపల్లి నియోజకవర్గంలోని కురిమిగుండ్ల మండలం ఈ యొక్క వెలుంసింగవరం గ్రామంలో మా వైసీపీ కార్యకర్తలు హరికృష్ణ మరి వారి సతీమణి తిరుపతమ్మపై ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో చాలా సీరియస్గా ఉంది. చాలా బాధాకరమైన విషయం. కేవలం వైసీపీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కార్యకర్తగా సపోర్ట్ చేసినామనే ఉద్దేశంతో ఈరోజు ఇంటి మీద పడి విశేషణాయ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడంతో ఈరోజు ఇద్దరు కూడా కొమ్మాలేకి పోవడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఈ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్నారు. మరి అయినప్పటికీ కూడా వాళ్లకు కనీసం ఈరోజు ఈ యొక్క పేదవాళ్ళు ఒక పూట తింటే ఒక పూట పస్తుండే వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం ఎందుకు చూపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి ఆ యొక్క హరికృష్ణ కానీ ఆయన భార్య తిరుపతమ్మ కానీ వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఎవరైతే ఈ యొక్క దాడిలో పాల్గొన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దాడి జరగకముందు ఒక అర్ధగంట ముందు కూడా స్థానికంగా ఉండే సిఐ గారికి నేను ఫోన్ చేసి ఈ విధంగా దాడులు చేయడానికి కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి దాడి చేయకముందు ఒక అరగంట ముందే నేను కూడా పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు దాడులు చేసి ఈరోజు ఈ విధంగా ఇద్దరు మరి వాళ్ళ చాలా వరకు ఇద్దరికి చాలా సీరియస్గా ఉంది. మరి ఎవరైతే ఈ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ పార్టీ అధికారానికి వచ్చింది. మరి వారి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వాళ్ళ నాయకులు కానీ కనీసం అదుపులో పెట్టుకోకుండా విచ్చలవిడిగా ఈరోజు దాడులు చేయండి, మాకు ప్రభుత్వం అండగా ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ దాడులు నాపి మరి ఈరోజు అమాయకులను మరి ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసి ఈ విధంగా వాకిళ్లను పొగలగొట్టడం మరి ఇళ్లలోకి దొరబడి కూడా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికే మరి బనగానపల్లి టౌన్లో కూడా సుత్తూరు అనే కార్యకర్తలను కూడా తల పొగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హరికృష్ణ మరి చాలా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కనీసం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా కేసు కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి. దాడి చేస్తే తిరిగి వీళ్ళ మీదనే 307 కేసు పోలీసులు మరి కేసు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు పోలీసులు ఇప్పటికైనా న్యాయం చేసి ఈరోజు ఎవరైతే ఈ యొక్క దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ యొక్క 307 కేసు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్లకు ఇద్దరికి ఏదైనా కూడా ప్రాణాపాయం జరిగినా ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యత మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా విచ్చలవిడిగా దాడులు చేయడం వల్ల ఈరోజు ఇంకా శాంతి భద్రతలకు వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీన్ని ఇంతటితో అయినా కూడా ఆపాలని చెప్పి నేను కోరుతాను. నంద్యాల పట్టణంలోని నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ క్యాంపు నందు పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారులకు మొమెంటోలు, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే అకాడమీ డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, నాగభూషణం, గెలివి శ్రీధర్లు హాజరై క్రీడాకారులను అభినందించారు. క్రీడలే క్రీడాకారుల జీవితాలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని పేర్కొన్నారు. నెరవాటి అకాడమీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ శ్రీనివాస గుప్తలు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో చదువుతో పాటు క్రీడల్లో ప్రవేశం ఉండాలని, క్రీడలే క్రీడాకారుల జీవితాలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయన్నారు. నంద్యాల పట్టణంలో మెరవట్టి బ్యాడ్మింటన్ అకాడమీ ద్వారా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణను అందించి రాష్ట్ర జాతీయ క్రీడా పోటీలకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని, ఆరోగ్యంగా శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ సాయినాథ్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం బయటిపేటలో కుందు నది సమీపంలో వెలిసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 10వ తేదీ నుండి 3 రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ మేరకు వేడుకలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకను ఈ నెల 10, 11, 12 తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 10వ తేదీ అమ్మవారికి జలాభిషేకం, 11వ తేదీ క్షీరాభిషేకం, 12వ తేదీ బోనాల సమర్పణ చేయడం జరుగుతుందని భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ గంగాభవాని దేవస్థానము నంద్యాల కుందు నది ఒడ్డున వెలిసి ఉన్న ఈ గంగాభవాని దేవస్థానము ఈ సంవత్సరం 15వ వార్షికోత్సవంగా జరుపుతున్నాము. నంద్యాల పట్టణ ప్రజలు, ఇతర గ్రామాల వారు అందరూ కలిసి ఈ 3 రోజులు అమ్మవారికి రేపు జలాభిషేకము, ఎల్లుండి మంగళవారము పాలాభిషేకం జరుగును, బుధవారం రోజు బోనాల పండుగ మహోత్సవం జరుగును. కనుక మొత్తము నంద్యాల పట్టణ ప్రజలే కాకుండా కూడా అందరూ కలిసి అమ్మవారికి ఈ జలాభిషేకము, పాలాభిషేకము, బోనాల పండుగ మహోత్సవం జరిపించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ రెడ్డి 70 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, విచారణ చేపట్టాలని కోరుతూ ఆదివారం జర్నలిస్టు నాయకులు చలంబాబు, మధుబాబు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ రాజారెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు చలంబాబు, మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమాచార శాఖలో కమిషనర్ గా అధికార బాధ్యతలను చేపట్టిన విజయ్ కుమార్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా ఖర్చు చేసి 70 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో ఉన్న వారికి వేలాదిగా జీతాలు ఇవ్వడమే కాకుండా సమాచార శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వద్ద ఒక్కొక్కరి వద్ద 5 లక్షలు వసూలు చేశారని అన్నారు. ప్రభుత్వ ప్రకటనల విషయంలో వ్యత్యాసం చూపారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిసిన వెంటనే సెలవులను రద్దు చేసుకుని సెంట్రల్ సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. ఇట్టి అవినీతికి పాల్పడిన అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి విజయ్ కుమార్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా సమాచార శాఖ పౌర సంబంధాల కమిషనర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా ఖర్చు చేసి దగ్గర 70 కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడనేది మా ప్రధాన ఆరోపణ. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి వేల రూపాయల జీతాలు ఇవ్వడం, అదేవిధంగా సమాచార శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేటువంటి విషయంలో ఆయన చూపినటువంటి వ్యత్యాసం కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన వెంటనే సెలవులను రద్దు చేసుకొని సెంట్రల్ సర్వీసెస్కు పోయేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయన ట్రాన్స్ఫర్ కాకుండా నిలుపుదల చేసి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని భావించారు. ఈ క్రమంలో నంద్యాలలో పనిచేసేటువంటి మేము ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకొని విచారణ జరిపి ప్రభుత్వం నుండి అప్పనంగా బయటికి పోయినటువంటి మొత్తాన్ని రాబట్టాలని, విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్స్ను సీజ్ చేయాలని మేము నంద్యాల 2వ పట్టణ సీఏ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సమాచార శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జర్నలిస్ట్గా
కోరుతున్నాను. నిధుల దుర్వినియోగంపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వివిధ విభాగాల నుంచి కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి. కాబట్టి కొత్త ప్రభుత్వము శాఖాపరమైన విచారణ జరిపి వాస్తవాలు వెలుగుదీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసే సమాచార శాఖలోనే నిధుల దుర్వినియోగం జరిగితే ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వము దీనిపైన శాఖాపర విచారణ జరిపి ఎక్కడైతే నిధుల దుర్వినియోగం జరిగాయో వాటన్నింటినీ గుర్తించి అతని నుంచి ఆ నిధులను రాబట్టి ఆ నిధులు సక్రమంగా వినియోగించాల్సిందిగా మేము నంద్యాల జర్నలిస్ట్ తరఫున కోరుతున్నాం. నూతనంగా ఏర్పాటు కానున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోరికలను సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ సంఘం నంద్యాల జిల్లా నేతలు కోరారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఫరూక్ ను కలిసి సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టనున్న నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోరికలను సమస్యలను పరిష్కరించాలని ప్రజలతో సమానంగా ఉద్యోగులను చూడాలని కోరారు. ప్రధానంగా ఉద్యోగులకు రావాల్సిన సిపిఎస్ 12 PRC, DARS మొదలగు రాయితీలను అందజేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు తమ వంతు పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు పాల్గొన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా భారీ మేజర్లో అందరూ గెలవడం జరిగింది. వారికి అందరికీ ప్రత్యేకంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర తరఫున, నంద్యాల జిల్లా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 12వ తేదీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారికి ప్రత్యేకంగా రాష్ట్రం తరఫున ఎన్జీఓస్ నంద్యాల జిల్లా తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏమంటే, ఒకటే, ఉద్యోగస్తులు చిన్న చిన్న కోరికలతో ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో ఒక భాగంగా గుర్తించి వారికి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ కానీ, 12 PRC కానీ, DARS కానీ అవన్నీ కూడా మీరు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు ఎన్డీఏ ప్రభుత్వం సారథ్యం వహిస్తున్న మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ఏపీ ఎన్జీఓ సెషన్ నంద్యాల తాలూకు తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నంద్యాల 2వ పట్టణ పరిధిలోని సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రిన్సిపల్ చాగం రామిరెడ్డి ఇంటిలో చోరీ జరిగింది. ఈ చోరీలో 24 తులాల విలువైన బంగారు ఆభరణాలు దొంగలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. జరిగిన సంఘటనపై 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాగం రామిరెడ్డి కుమారుడు చంద్రమోహన్ మాట్లాడుతూ, శనివారం తెల్లవారుజామున ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు షెల్ఫ్ లో దాచి ఉంచిన 24 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఇంటికి సమీపంలోని మరో ఇంటిలో ఎవరూ లేని సందర్భంగా ఇంటి తలుపుల గడియలు తొలగించి లాకర్లను పగులగొట్టి వస్తువులను చెల్లాచెదురు చేశారని, అయితే ఆ ఇంటిలో ఎటువంటి విలువైన వస్తువులు చోరీ జరగలేదని తెలిపారు. చోరీ విషయంపై 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇంపోర్టెడ్ అది ఇక్కడ మా లాక్ ఉన్నది. ఫింగర్ ప్రింట్స్ కోసం అనేసి డాడీ ఇక్కడ నుంచి చేశారనుకుంటాను. మాస్టర్ బెడ్రూమ్లో అంటే నిన్ననే కదా మొత్తాన్ని అంటే పోలీస్ ప్రాసెస్ అది ఇనిషియేట్ చేశారు కదా. చెక్ రేపు 1 అవర్ తర్వాత నేను నంద్యాల చిన్న దీని మీద ఇది ప్లేయర్తో చేశారు. చేస్తే రాదు దీన్ని బ్రేక్ చేసినారు. దీన్ని కూడా ప్లేయర్తో 7వ తేదీ రాత్రి మేము మామూలుగా 10 గంటలకు మెయిన్ డోర్లు ఇంటి డోర్లని మామూలుగా లాక్ అంటే గడేసి ఇద్దరం, నేను నా భార్య ఇద్దరం బెడ్రూమ్లో పండుకున్నాము. మాకు మామూలుగా నిద్ర బాగా గాఢంగా వచ్చింది. తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు అంటే 8వ తారీఖు అర్లీ మార్నింగ్ 8 గంటలకు మేము లేచినాము.
ఇంట్లో చూస్తే మామూలుగా మెయిన్ డోర్ ఓపెన్ చేయబడినట్లు చూసినాము. ఏం జరిగిందని చూస్తే ఇంట్లో బెడ్రూమ్లో మామూలుగా కబ్బోర్డు తెరవబడి ఉన్నది. అందులో మేము మామూలుగా నైట్ టైం మామూలుగా పండుకునేటప్పుడు మా భార్య తన సొత్తులు అంటే బంగారు నగలు మామూలుగా ఒక బాక్స్లో పెట్టి మామూలుగా పండుకోవడం జరుగుతుంది. పండుకునేటప్పుడు అదే మామూలుగా వార్డ్రోబ్ అంటే కబ్బోర్డు తెరిచారే అని చెప్పి చూస్తే అందులో మామూలుగా నగలు మిస్సింగ్ అయినాయి. ఏం జరిగిందని చూస్తే మామూలుగా ఇక్కడ మెయిన్ డోర్ అంతా ఓపెన్ అయింది. తర్వాత మిగతా బెడ్రూమ్స్లో కూడా మామూలు సెల్ఫ్లన్నీ ఓపెన్ చేసి చూసినారు. తర్వాత ఇవంతా చూసుకుంటే ఏదో పెద్దగా దొంగతనం జరిగినట్లు మా నోటీస్కి వచ్చింది. మేము వెంటనే ఈ విషయం మామూలుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి రిపోర్ట్ చేసినాము. మొత్తంగా మా తల్లిదండ్రులు రిటైర్డ్ సర్వీస్ నుండి రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడ ఈ ఇంట్లో 3 బెడ్ ఫ్లాట్లో మాది ఓన్ హౌస్ దీంట్లో ఉంటారు. అర్లీ అవర్స్లో అంటే దాదాపుగా 4-4:30 టైంలో మా పేరెంట్స్ ఉన్నటువంటి ఇంట్లోకి దొంగలు జొరబడడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళకు ఏ విషయము అనేది తెలియలేదు. కానీ దొంగలు వాళ్ళు అన్ని రూములు చూడడము, తర్వాత అలాగే ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు బంగారు అయితే మా అమ్మది దాదాపుగా ఒక 24 తులాలు అంటే మన తాలిబొట్టు కావచ్చు, చేతి బంగారపు గాజులు కావచ్చు, అలాగే నల్ల పూసల దండ కావచ్చు, చిన్న ఒక ఆర్నమెంట్ మొత్తంగా రాత్రి నిద్రపోయే ముందు ఒక షెల్ఫ్లో తను భద్రంగా అంటే ఒక చోట పెట్టుకునేది. అక్కడ ఉన్నటువంటివి వాళ్ళు శోధించి వాళ్ళు వాటిని దొరికించుకోవడం జరిగింది. అయితే మిగిలిన రూమ్లలో కూడా వాళ్ళు షెల్ఫ్లలో గుడ్డలు కావచ్చు, తర్వాత విలువైన వస్తువులు కానీ అన్నీ కూడా తీసేయడం జరిగింది. కానీ మొత్తానికి ఈ బంగారు నగలు ఏవైతే ఉన్నాయో హై వాల్యూ వర్త్ ఇవి దొంగలించబడడం జరిగింది. అయితే ఇక్కడ మాకు ఈ నష్టంలో కూడా కొంత మేము అంటే ఫీల్ అయ్యేది ఏంటంటే మా తల్లిదండ్రులు ఏమీ చేయకపోవడం అనేది సంతోషిస్తున్నాము. అదర్వైజ్ ఏంటంటే ఒక వయసు అంటే సీనియర్ సిటిజన్స్గా ఉన్న వీళ్ళు ఈ రకంగా ఏమైనా జరిగి ఉంటే కూడా పర్యవసానాలు ఇంకొక రకంగా ఉండేది. కాబట్టి ఈ మొత్తం విషయానంతా కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తెలియపరిచేసి FIR రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే మన ఇంటికి 3వ ఇంట్లో కూడా తాళం వేసినటువంటి ఇంట్లో కూడా వీళ్ళు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో మెయిన్ డోర్ను బ్రేక్ చేయడంతో పాటుగా లోపల ఉన్నటువంటి బీరువాలు అయితేనేమి, సేఫ్ లాకర్ అయితేనేమి అన్నింటినీ వాళ్ళు పగలగొట్టి ఓపెన్ చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు డ్యామేజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ ఇంటి ఓనర్స్ చెప్పడం ఏంటంటే, ఇంట్లో వాళ్ళు USA పోతా విలువైన వస్తువులు ఇంట్లో ఉంచుకోలేదు అనేది జరిగింది. దాని తర్వాత వీధిలో చివరున్నటువంటి మా ఇంట్లో వీళ్ళు దొంగలు జొరబడడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈవో పెద్దిరాజు. కొలుముగుండ్ల మండలం బిలిం సింగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ అనుచరుల దాడి. ముగిసిన నిరవతి బ్యాడ్మింటన్ అకాడమీ సమ్మర్ క్యాంప్. ఈ నెల 10వ తేదీ నుండి శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోరికలను సమస్యలను పరిష్కరించాలని కోరిన ఏపీ NGO సంఘం నేతలు. నంద్యాల పట్టణంలో చోరీ, 24 తులాల బంగారు ఆభరణాల అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.